మహానటుడిగా, నాయకుడిగా, తెలుగువారి ఇంటింటి ఆత్మబంధువుగా 4.5 దశాబ్దాల పాటు మన్ననలు అందుకున్న నందమూరి తారక రామారావు హితులారా ఇక సెలవు అంటూ ఆకస్మికంగా అదృశ్యమై చరిత్రగా మారిన ఆ రోజు 1996 జనవరి 18. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆరోగ్యంగా ఉన్న ఎన్టీఆర్ ఇలా హఠాత్తుగా మరణించడానికి కారణాలు ఏమిటి? ఆనాటి దినపత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాలలో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఓ వీడియో చేసి మీకు అందిస్తున్నాం. రాయల వంటి రాజు లేడు, అప్పాజీ వంటి మంత్రి లేడు అన్నట్లు ఎన్టీఆర్లా తెలుగు చలనచిత్ర పరిశ్రమని దశాబ్దాల తరబడి శాసించే వ్యక్తి లేడు. అలాగే తెలుగువాడి పౌరుషాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పి రాజకీయాలను మలుపు తిప్పిన మహానాయకుడు ఎన్టీఆర్. చిత్ర పరిశ్రమ పరంగా ఎన్టీఆర్ ఎదురులేని మనిషి, అదృష్ట జాతకుడు. కానీ రాజకీయాల్లో మాత్రం ఆయనకి ఎదురైతే తప్పలేదు. లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం కారణంగా ఆయన కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఆయన ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కూడా అనుకూల, ప్రతికూల వర్గాలుగా విడిపోయింది. ఇటువంటి నేపథ్యంలో విజయవాడలో సింహగర్జన సభ ఏర్పాటు చేసి తన సత్తా చాటాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ సభ ఏర్పాట్లు వివరించడానికి బుధవారం అంటే చనిపోవడానికి ముందు రోజున హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. ఈ సమావేశంలో తన ఆరోగ్యం గురించి కూడా ఎన్టీఆర్ ప్రస్తావించారు. ఆరోగ్య కారణాల వల్ల తను రాబోయే లోక్సభ ఎన్నికల ప్రచారానికి పనికి రానని కొందరు విష ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. నా 2 మూత్రపిండాలకు డయాలసిస్ జరగడంతో నా ఆరోగ్యం క్షీణించిందని కొందరు ప్రచారం చేస్తున్నారు, ప్రజలు నమ్మవద్దు అని ఆయన కోరారు. మీ ముందు మైక్లో మాట్లాడుతున్న నేను ఆరోగ్యంగానే ఉన్నా అని తనదైన శైలిలో చెప్పారు. ఇక ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి దాదాపు 9 గంటల వరకు తెలుగుదేశం పార్టీ నేత బివి మోహనరెడ్డితో ఎన్టీఆర్ గడిపారు. బంజారా హిల్స్ లో ఉన్న ఎన్టీఆర్ ఇంట్లోని మేడపై పడక గదిలో వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. ఆ సమయంలోనే జెమినీ టీవీలో దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ జీవిత విశేషాలతో ఓ ప్రోగ్రాం వస్తోంది. యథాలాపంగా ఆ కార్యక్రమం చూసిన ఎన్టీఆర్ సంబరపడి వెంటనే ఏఎన్ఆర్కు ఫోన్ చేశారు. వారిరువురు కాసేపు తమ సినిమా జీవితపు తొలి రోజుల గురించి మాట్లాడుకున్నారు. ఆ మర్నాడు ఉదయం తన ఇంటికి రావాలని ఏఎన్ఆర్ను ఎన్టీఆర్ ఆహ్వానించారు కూడా. తర్వాత మోహన్ రెడ్డి వెళ్లిపోయాక ఎన్టీఆర్ పడుకున్నారు. క్రమశిక్షణకు మారుపేరు అయిన ఆయన ఎప్పటిలానే తెల్లారి 3:30కు లేచి వ్యాయామ కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. ఆ విషయం లక్ష్మీ పార్వతికి చెబితే ఆమె డాక్టర్ మహాలక్ష్మికి కబురు చేశారు. ఆమె ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ సోమరాజు, డాక్టర్ కుమార్లకు కబురు వెళ్లింది. వాళ్లు వచ్చేసరికే ఎన్టీఆర్ తుది శ్వాస విడిచారు. ఎన్టీఆర్ మరణించారన్న వార్త ఉదయం 5 గంటలకల్లా నగరమంతా వ్యాపించింది. అయితే ఎన్టీఆర్ మరణ వార్త ఇతరులకు తెలియడానికి ముందే ఇంట్లో ఉన్న నగదు మాయమయ్యాయి. ఎవరి చేతికి ఏది అందితే వాటిని సూట్ కేసుల్లో పెట్టుకుని తీసుకెళ్లారని చెప్పిన వాళ్లు ఉన్నారు. ఎన్టీఆర్ మరణ వార్త తెలియగానే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా మామగారింటికి వచ్చారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కుమారుడు, రాష్ట్ర మంత్రి హరికృష్ణ విదేశాల్లో ఉన్నారు. మరో కుమారుడు బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు. సినీ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ తదితరులంతా తరలివచ్చారు. వేలాది మంది ప్రజలు రావడం మొదలైంది. ఎన్టీఆర్ ఇల్లు ఉన్న రోడ్డు చాలా ఇరుకుగా ఉండడంతో తొక్కిసలాట మొదలైంది. అందుకే ఎన్టీఆర్ భౌతిక కాయాన్ని వేరే చోటికి తరలించడానికి ఎన్టీఆర్ గ్రూపుకి చెందిన ఎం నరసింహులు, ఇంద్రారెడ్డి తదితరులు మొదట ఒప్పుకోలేదు. అబిడ్స్ లోని ఎన్టీఆర్ ఎస్టేట్కు తీసుకువెళ్లాలని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ప్రతిపాదించగా వారు తిరస్కరించారు.
పబ్లిక్ గార్డెన్స్ లోని జూబ్లీ హిల్స్ కు తరలించాలని పోలీసులు సూచించినా ఎన్టీఆర్ వర్గీయులు ఒప్పుకోలేదు. ఆ తర్వాత పెరుగుతున్న జనం రద్దీని గమనించి ఎన్టీఆర్ వర్గం నాయకులు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, దేవినేని నెహ్రూ, బుచ్చయ్య చౌదరిలతో బీజేపీ నాయకుడు వెంకయ్య నాయుడు చర్చలు జరిపి లాల్ బహదూర్ స్టేడియంకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ భౌతిక కాయాన్ని అక్కడకు తీసుకువెళ్లారు. అయితే ఎన్టీఆర్ కుమార్తెలను ఎన్టీఆర్ భౌతిక కాయం దగ్గరికి ఎన్టీఆర్ వర్గీయులు రానివ్వలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్టేడియం వేదిక వెనుక ఉన్న గదిలో కూర్చుని ఉన్నారు. పోలీసు బలగం తన చేతిలో ఉన్నా అది సందర్భం కాదని మౌనంగా ఊరుకున్నారు. అయితే హరికృష్ణ వచ్చిన తరువాత మొత్తం పరిస్థితి మారిపోయింది. లక్ష్మీ పార్వతిని తప్ప మిగిలిన అందరినీ ఆయన అక్కడి నుంచి పంపించేశారు. దాంతో అప్పుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆయన పార్థివ దేహం దగ్గరకు వెళ్లగలిగారు. తన తండ్రికి గుండెపోటు వస్తే డాక్టర్ సోమరాజును మొదట పిలవకుండా గైనకాలజిస్ట్ మహాలక్ష్మిని పిలవడం ఏమిటని హరికృష్ణ ప్రశ్నించారు. ఎన్టీఆర్ కు గత 6 నెలలుగా వాడుతున్న మందులేమిటి, చేస్తున్న చికిత్స ఏమిటో హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ మరణానికి అల్లుళ్లు, కొడుకులు చేసిన ద్రోహమే కారణమని, అది తట్టుకోలేక ఎన్టీఆర్ గుండె పగిలి మరణించారని ఎన్టీఆర్ వర్గీయులు ప్రత్యారోపణ చేశారు. వీటికి అతీతంగా సామాన్య జన సందోహం మాత్రం గుండె పగిలేలా శోకిస్తూ ఎన్టీఆర్కి నివాళులు అర్పించింది. ఎన్టీఆర్ అమర్ రహే అని నినాదాలు చేస్తూ శ్రద్ధాంజలి ఘటించింది. ఎన్టీఆర్ అంతిమయాత్రలో లక్షలాది మంది జనం పాల్గొన్నారు. అంతేకాదు పివి నరసింహారావు, ఎల్కే అద్వానీ, విపి సింగ్, ఇంద్రజిత్ గుప్తా వంటి జాతీయ నాయకులు ప్రత్యేకంగా హైదరాబాదుకు వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. శుక్రవారం సాయంత్రం సరిగ్గా 5:21 తారకరాముని చితికి ఆయన పెద్ద కుమారుడు జయకృష్ణ నిప్పు అంటించారు. ప్రభుత్వ లాంఛనాలతో హుస్సేన్ సాగర్ తీరాన బుద్ధ పూర్ణిమలో అంత్యక్రియలు జరిగాయి. ఎన్టీఆర్ పోరాట యోధుడు. తన కోసం, సమాజం కోసం ఆయన పోరాడారు. పోరాడుతూనే మరణించారు. తను మరణిస్తూ తెలుగుదేశం పార్టీని బ్రతికించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.